ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ VCTPL ఒకటి ప్రమాదం జరిగింది. లిథియం బ్యాటరీల లోడ్ కంటైనర్లో మంటలు జరిగాయి. పెద్ద శబ్దంతో కంటైనర్ పేలింది. చైనా నుంచి గత నెల 28న లిథియం బ్యాటరీల లోడ్ వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే పోర్ట్ ఫైర్ విభాగానికి సమాచారం ఇచ్చారు టెర్మినల్ సిబ్బంది. అగ్ని ప్రమాదంలో బ్యాటరీలు దగ్ధమయ్యాయి. రైట్, ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అగ్ని ప్రమాదం ఎప్పుడు సంభవించింది? రీజన్స్ ఏంటి? అసలు ఎంతవరకు నష్టం జరిగింది? హరిత, ఈరోజు సుమారు తెల్లవారుజాము నుంచి కూడా కంటైనర్ టర్మినల్లో పూర్తిగా కూడా అన్లోడింగ్ లోడింగ్ జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే సుమారు 10 గంటలు దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని కంటైనర్ టర్మినల్ వద్ద ఉన్నాము. విశాఖపట్నం కంటైనర్ టర్మినల్లో సుమారు గత నెల 28వ తేదీన చైనా నుంచి వచ్చిన ఒక కంటైనర్లో లిథియం సంబంధించిన బ్యాటరీ లోడ్ ఉంది. ఆ కంటైనర్ని ఒకసారిగా అన్లోడింగ్ చేస్తున్న క్రమంలో మొట్టమొదటిగా ఆ కంటైనర్ నుంచి కొంతవరకు పొగ లీక్ అవడంతో ఆ పొగ లీక్ అవడం గుర్తించారు అక్కడ ఉన్న కొంతమంది అధికారులు. అయితే స్టాఫ్ వెంటనే ఆ పోర్టుకు సంబంధించిన ఫైర్ సేఫ్టీ విభాగానికి సమాచారం అందించారు. ఈ గ్యాప్లోనే ఆ పొగ కాస్త భారీ ఎత్తున పెరిగిపోవడం, అదేవిధంగా కొంతవరకు మంటలు కూడా కంటైనర్ లోపల నుంచి రావడం జరుగుతుంది. అయితే ఒక కంటైనర్లో సుమారు కోట్ల రూపాయలు విలువ చేసే స్టాక్ అనేది లోపలగా పూర్తిగా ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కంటైనర్ టెర్మినల్ వద్ద ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. ఇక్కడి నుంచి సుమారు కూడా 1/2 కిలోమీటర్ దూరంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా కంటైనర్ టెర్మినల్కి సంబంధించిన అధికారులు పోర్టులో ఉన్న ఫైర్ సేఫ్టీ విభాగానికి సమాచారం ఇవ్వడంతో 3 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మొత్తం కూడా పూర్తిగా కూడా కంటైనర్ 3 వైపుల నుంచి మంటను మొదలు చేసేందుకు వాటర్ ఫోమ్ అదేవిధంగా పూర్తిగా కూడా చాలా ఫోర్స్గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే మరోవైపు సపోర్ట్ కోసం ఫైర్ సేఫ్టీ విభాగానికి సంబంధించిన బయట పోర్టుకు సంబంధించి కాకుండా విశాఖపట్నం సంబంధించిన ADFO కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సంఘటనా స్థలానికి ADFO బృందం కూడా చేరుకుంది. 2 ఫైర్ ఇంజన్లు, ఒకవైపు 3 ఫైర్ ఇంజన్లు పోర్టుకు సంబంధించిన ఫైర్ ఇంజన్లు, అదేవిధంగా మరో 2 విశాఖపట్నం సంబంధించిన ఫైర్ ఇంజన్లు కూడా పూర్తిగా వాటర్ పంప్ చేయడం జరిగింది. అయితే లోపల చైనా నుంచి వచ్చిన లిథియం బ్యాటరీకి సంబంధించిన స్టాక్ భారీ ఎత్తున ఉంది. ఈ బ్యాటరీలకు సంబంధించిన స్టాక్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమవడం జరిగింది. అయితే ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డి విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. పూర్తిగా కూడా ఈ ఘటన నేపథ్యంలో పూర్తిగా ఎంతవరకు స్టాక్ అనేది దగ్ధమైందనేది ఇంకా విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు చూస్తున్న క్రమంలో కూడా కోట్ల రూపాయలు విలువైన బ్యాటరీలు, లిథియం బ్యాటరీలు మొత్తం కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే లోపల ఎంతవరకు నష్టం జరిగిందన్న అంశంపై ఇంకా పోర్టు అధికారులు ఒక నివేదిక విడుదల చేయనున్నారు, ఒక ప్రకటన అయితే విడుదల చేస్తారు. కానీ ఒక్కసారిగా పోర్టు అధికారులకు భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా అగ్ని ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకోలేదని, ఇంత పెద్ద అగ్ని ప్రమాదం, ముఖ్యంగా అత్యంత పెద్ద అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా చూసుకుంటే నిప్పురవ్వలు ఎగిసిపడడం అలాంటివి ఘటనలు చోటు చేసుకునే తప్ప కానీ ఇలాంటి బ్యాటరీ లోడ్ అదేవిధంగా కోట్ల రూపాయలు విలువ చేసే కంటైనర్కి సంబంధించిన లోపల అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది చాలా ఆదర్శంగా జరుగుతుంది. చాలా కొద్ది రోజుల్లో వ్యవధిలోనే ఈ విధంగా, అంటే గతంలో కొన్నిసార్లు ఈ విధంగా చిన్న చిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా సరే పోర్టు అధికారులు వెంటనే వాటిని మంటలు అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని మాత్రం సుమారు 3 గంటల పాటు మంటలు అదుపు చేసేందుకు శ్రమిస్తూనే ఉన్నారు. అయితే మొత్తం 5 ఫైర్ ఇంజిన్లతోటి మంటలు అయితే అదుపు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే లోపల ఎంతవరకు సరుకుంది, లిథియం బ్యాటరీలకు సంబంధించిన ఆ స్టాక్ సంబంధించి లోపల కంటైనర్లో ఎందుకు నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి, దాని ద్వారా పొగ ఎందుకు అయింది? ఎందుకంటే మరోవైపు ఒక పెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లిథియం బ్యాటరీకి సంబంధించి ఇప్పటి వరకు, లిథియం బ్యాటరీలకు సంబంధించి చాలా వరకు కూడా ఒక బ్లాస్టింగ్ ఫర్నిచర్ ఉంటుంది. ఆ బ్లాస్టింగ్ సంబంధించి ఇప్పటి వరకు చాలా వరకు బ్యాటరీకి సంబంధించి ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే ఆ బ్యాటరీలు మొత్తం ఒకదానికి ఆనుకొని ఒకటి పెద్ద ఎత్తున కూడా బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రమాదం చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న కంటైనర్లో కూడా ఈ మంటలు వ్యాప్తి
చెందే అవకాశం ఉంది. అయితే పూర్తిగా కూడా ఈ మంటలను అదుపు చేయడానికి 5 ఫైర్ ఇంజన్లతోటి పూర్తిగా కూడా మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మంటలు 3 గంటలుగా అదుపులో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పోర్టు సిబ్బంది. ఒకవైపు పోర్టు సిబ్బందితో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న ఏడీఎఫ్ఓ బృందం కూడా పూర్తిగా సంఘటనా స్థలాన్ని చేరుకొని మంటలైతే అదుపులో చేయడానికి ప్రయత్నించారు. అయితే మొత్తం 5 అధికారుల బృందం కూడా ఇప్పటి వరకు పూర్తిగా కూడా దర్యాప్తు అయితే లోపల చేస్తున్నారు. ఎందుకంటే అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది, అగ్ని ప్రమాదం గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు. పోర్టు అధికారులు సాధారణంగా విశాఖ కంటైనర్ టెర్మినల్లో లోపలికి కేవలం స్టాఫ్కి తప్ప ఎవరికి అనుమతి ఉండదు. విత్ ఫుల్ ప్రూఫ్స్తో మాత్రం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో మనం ప్రధాన ద్వారం వద్ద నుంచి అన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే సాక్షి టీవీ స్క్రీన్ మీద కంటైనర్కి సంబంధించి కంటైనర్స్ పూర్తిగా కూడా మిగిలిన కంటైనర్స్ ఏవి కూడా ఇబ్బంది కలగకుండా మిగిలిన కంటైనర్స్ కూడా బయటకు తీసుకొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది వరుసగా. ఎందుకంటే కంటైనర్స్ అనేవి లోడింగ్ అన్లోడింగ్ అనేవి ఒకదానికి ఆనుకొని ఉంటూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతున్న క్రమంలో కూడా పక్కన కంటైనర్లకి ఎక్కడా కూడా ఈ అగ్ని రవ్వలేవి ఎగిసిపడకుండా వాటి మీద పడినట్లయితే అవి కూడా అగ్ని ప్రమాదానికి గురే అవకాశం ఉంది. ఇంకా ఆస్తి నష్టం అనేది భారీ ఎత్తున జరిగే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో పూర్తిగా మరొక పక్కన ఉన్న కంటైనర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటికి కూడా అగ్ని ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు అధికారులు. హరిత, థ్యాంక్ యూ నరేష్.